తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు 13 ప్లేయర్స్తో ఆడినట్టు ఎవరైనా గమనించారా? సాధారణంగా క్రికెట్ జట్టులో 11 మంది ప్లేయర్స్ ఉంటారు. బీసీసీఐ తీసుకొచ్చిన ఇంపాక్ట్ రూల్ కారణంగా 12 మందికి ఆడే అవకాశం దక్కింది. అయితే ముంబై మాత్రం నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 13 ప్లేయర్స్ తో ఆడడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ప్లేయింగ్ లెవెన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్ లో లేని శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ కు దిగడం ఆశ్చర్యానికి గురి చేసింది. శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ కు దిగడానికి కారణం లేకపోలేదు. బూమ్రా వేసిన ఇన్నింగ్స్ 17 ఓవర్లో సూపర్ కింగ్స్ బ్యాటర్ కార్తిక్ శర్మ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ శాంట్నర్ ముందుకు డైవ్ చేసి ఒక స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. క్యాచ్ పట్టే క్రమంలో శాంట్నర్ భుజానికి గాయమైంది. దీంతో ఈ కివీస్ ప్లేయర్ భుజాన్ని పట్టుకుని ఇబ్బంది పడుతుండగా ఫిజియో వచ్చి శాంట్నర్ ను గ్రౌండ్ లో నుంచి తీసుకెళ్లాడు. భుజం నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో శాంట్నర్ భుజానికి కట్టుకట్టి ఐస్ ప్యాక్ ఉంచారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగలేని సమయంలో ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ రీప్లేస్ గా వచ్చాడు. శాంట్నర్ స్థానంలో శార్దుల్ కంకషన్ సబ్స్టిట్యూట్ గా బ్యాటింగ్ కు వచ్చాడని స్పష్టంగా తెలుస్తుంది. ముంబై బ్యాటింగ్ చేసినప్పుడు శాంట్నర్ స్థానంలో ఠాకూర్ ను ఎలా తీసుకుంటారు అని నెటిజన్స్ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రూల్స్ ప్రకారం ఒక ప్లేయర్ తలకు గాయమైతేనే అతని స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్ గా ఆడించేందుకు వీలుంటుంది. కానీ శాంట్నర్ పరిస్థితి చూస్తే భుజానికి కట్టుకొని కనిపించాడు. కంకషన్ ప్రోటోకాల్ ను అమలు చేయాల్సినంత తీవ్రమైన తలగాయం శాంట్నర్ కు కాలేదని తెలుస్తుంది. రూల్స్ ప్రకారం శార్దుల్ బ్యాటింగ్ కు రావడానికి అనుమతించకూడదు. కానీ శార్దుల్ ను అంపైర్లు బ్యాటింగ్ కు అనుమతించారు. దీంతో ముంబైకి ఈ స్పెషల్ రూల్స్ ఎందుకు అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రూల్స్ తెలిసిన అంపైర్లు శార్దుల్ ను బ్యాటింగ్ కు ఎలా రానిచ్చారని, ఈ ఐపీఎల్ లో అంపైర్లు ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే దీనిపై వివరం ఇస్తూ తమ ప్లేయర్ ను సమర్థించాడు. వాస్తవానికి శాంట్నర్ కు మొదట తలకు దెబ్బ తగిలిందని, ఆ తర్వాత తన మెడకు కూడా గాయమైందని తెలిపాడు. అందుకే మేము కంకషన్ సబ్స్టిట్యూట్ కోసం అపీల్ చేశాం. మ్యాచ్ రిఫరీ అంపైర్లు అనుమతి ఇచ్చారని జయవర్ధనే అన్నాడు. ఇక ఇదే సీజన్ లో అంతకు ముందు జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఓవర్ మధ్యలో గ్లౌస్ చేంజ్ చేసుకోవడం కూడా పెద్ద దుమారాన్ని రేపింది. తాజాగా శాంట్నర్ స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్ గా శార్దుల్ ను అనుమతించడం జరిగింది. ఇలా ప్రతిసారి ముంబై విషయంలోని రూల్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఈ వివాదం పక్కన పెడితే ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవరాల్ గా శాంట్నర్ స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్ గా శార్దుల్ ను అనుమతించడం మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.